ఇక టీ వ్యాలెట్ పై అధికారులతో రివ్యూ నిర్వహించారు మంత్రి కేటీఆర్. సొంతంగా వ్యాలెట్ ను తయారు చేసుకున్న రాష్ట్రంగా ముందున్నామన్నారు. సేఫ్టీ, సెక్యూరిటీ, ప్రైవసీలో రాజీ పడకుండా టీ వ్యాలెట్ ను రూపొందించామని తెలిపారు మంత్రి. నగదు రహిత లావాదేవీలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా రూపొందిస్తున్న టీ వ్యాలెట్ పై అధికారులతో రివ్యూ నిర్వహించారు ఐటీ మంత్రి కేటీఆర్. ఆధార్, మొబైల్ నంబర్ ద్వారా టీ వ్యాలెట్ లో రిజిస్టర్ కావచ్చన్నారు. మొదట జీహెచ్ఎంసీ, హెచ్ఎండబ్ల్యూఎస్ లో టీ వ్యాలెట్ సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు. సకల హంగులతో కూడిన టీ హబ్ ను త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు మంత్రి కేటీఆర్. ఒక రాష్ట్రం సొంతంగా వ్యాలెట్ తయారు చేయటం దేశంలో ఇదే ప్రథమమన్నారు. టీ వ్యాలెట్ లో ప్రజల సౌకర్యం, భద్రత, ప్రైవసీకి ప్రాధాన్యత ఉంటుందన్నారు. త్వరలోనే టీ వ్యాలెట్ పనితీరు సీఎం కు వివరించనున్నట్లు చెప్పారు. ఈ వారంలోనే సీఎం చేతుల మీదుగా టీ వ్యాలెట్ లోగోను ఆవిష్కరిస్తామన్నారు మంత్రి. స్మార్ట్ ఫోన్, ఫీచర్ ఫోన్, కంప్యూటర్, కాల్ సెంటర్ ద్వారా టీ వ్యాలెట్ సేవలు పొందొచ్చన్నారు. ఫోన్ లేకుండా కూడా వ్యాలెట్ సేవలు ఉపయోగించుకోవచ్చని తెలిపారు. గ్రామీణ ప్రజలకు ఇబ్బంది లేకుండా టీ వ్యాలెట్ ను అభివృద్ధి చేస్తున్నామన్నారు కేటీఆర్. త్వరలోనే టీ వ్యాలెట్ ను తెలుగులో కూడా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.